ధరణి పార్ట్ బి సమస్యలు అసలు చాలా సమస్యలు ఉన్నాయి. అసలు ధరణి పార్ట్ బి అంటే ఏంటి? ఈ సమస్యలకు ఈ భూభారతి చట్టం పరిష్కారం చూపుతుందా? పరీక్ష రాసేటప్పుడు గొట్టు ప్రశ్నలు ఉన్నాయి, తర్వాత రాస్తాను పక్కన పెట్టుకుని పార్ట్ బి. ఈజీగా ఉన్నాయి రాసేసినాం, గొట్టుకున్నాయి తర్వాత రాద్దామని. కనీసం పరీక్ష టైం అయిపోయినప్పుడు అని రాయాలి కదా. కానీ ఇది పార్ట్ బి ఏంటంటే పరీక్ష టైం అయిపోయిన కూడా రాయటం మానేసినాయి. భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పుడు 2017లో అన్ని క్లియర్గా ఉన్నాయన్నింటినీ ముందు రికార్డుకి ఎక్కిచ్చేశారు. 2017 LRUP ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనో, లేదా కొద్దిగా వెరిఫికేషన్ చేయాలనో, లేదా ఒక పలానా కాగితం లేదనో ఈ తర్వాత చూద్దాన్ని పక్కన పెట్టారు. ఇవి మళ్ళీ ఎక్కియొచ్చులే తర్వాత అని అట్లా ఎక్కియకుండా మిగిలిపోయినాయే పార్ట్ బి. తెలంగాణలో పార్ట్ బిలో 18 లక్షల ఎకరాల భూమి ఉంది. ఎందుకు పెట్టారు పార్ట్ బిలో అని మేము అంకెలు అడిగాం ధరణి కమిటీలో ఉన్నప్పుడు. 23 రకాల కారణాలతోటి పార్ట్ బిలో పెట్టారు. ఎట్లాంటి కొన్ని చిన్న కారణాలు అంటే మీరు ఆధార్ నెంబర్ ఇవ్వలేదని పార్ట్ బిలో పెట్టారు, ఆధార్ నెంబర్ మ్యాచ్ కావట్లేదని పార్ట్ బిలో పెట్టారు, కేసు ఉంటే పార్ట్ బిలో పెట్టారు, అట్లా రకరకాలుగా. ఇప్పుడు ఈ 18 లక్షల ఎకరాలు ఏమవుతుంది అంటే అంతకుముందు వాళ్ళకి పాస్బుక్ ఉండి ఉంటుంది 71 చట్టం కింద. ఓకే, పార్ట్ బిలో పెట్టడం వల్ల ధరణి బుక్ రాలేదు. ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు అంకెలలో చూస్తే, నిన్న మొన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఆచారంలో పైలట్ చేస్తే 10 గ్రామాలలోనే 2000 మందికి సమస్య ఉంటే 350 మంది పార్ట్ బి వాళ్ళే. అంటే పాత బుక్ ఉంది, కొత్త బుక్ రాలేదు. గత నెల ప్రభుత్వం ఈ 4 మండలాల్లో పైలట్ నిర్వహించి రెవెన్యూ సదస్సులు పెట్టి దరఖాస్తులు తీసుకుంటే దాదాపు 12,000 దరఖాస్తులు వచ్చినాయి. 3,500 మంది పార్ట్ బి, అంటే పాత పాస్బుక్ ఉంది, కొత్తది రాని వాళ్ళు. అంటే అంతమందికి పాత బుక్ ఉండి కొత్తది ఎందుకు రాలేదు అంటే పార్ట్ బిలో ఉన్నారు. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే పార్ట్ బిలకు కూడా సెక్షన్ 4 కింద దరఖాస్తు పెట్టవచ్చు. ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ పరిష్కారం చేసి పాస్బుక్లు ఇవ్వచ్చు.